హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు ఢిల్లీ గవర్నమెంట్ ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరిస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వారైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ వరకు చేరుతూ ఉంటుంది. ఆ విధంగా మీరు మీ పక్క వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. సో దయచేసి ఫ్రెండ్స్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మనము నోటిఫికేషన్ ఏంటి అనేది చూద్దాం. ఈ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 5/2023. ఈ పొజిషన్స్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా పొజిషన్స్ అండి. ఇండియా లెవెల్లో ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 9th January 2024. అదేవిధంగా క్లోజింగ్ డేటు February 7th 2024. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయబోయే వేకెన్సీస్ లిస్ట్ మొత్తం కూడా ఈ టేబుల్లో మెన్షన్ చేశారు. కేటగిరీ వైజ్ కూడా మెన్షన్ చేశారు. ఒకసారి మనం ఈ టేబుల్ని చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 4. ఇది సర్వీస్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. పే లెవెల్ 2 ద్వారా మీకు పే స్కేల్ అనేది ఉంటుంది. దగ్గర మీకు ఈ పొజిషన్స్ అన్నీ కూడా పే స్కేల్ వచ్చేసి 36,000 నుంచి 45,000 వరకు ఉంటుంది. సో దీంట్లో అన్ని అలవెన్సులు కలుపుకొని ఉంటాయి. మీకు ఈ పే స్కేల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ ద్వారా ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 4 సర్వీస్ డిపార్ట్మెంట్కి టోటల్ వేకెన్సీస్ 1672 ఉన్నాయి. నెక్స్ట్ పొజిషన్ స్టెనోగ్రాఫరు సర్వీస్ డిపార్ట్మెంట్. దీనికి పే స్కేల్ లెవెల్ అనేది 4 ఉంటుంది. దీంట్లో మొత్తం పొజిషన్స్ 143. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ కమ్ టైపిస్ట్ హిందీ అండ్ ఇంగ్లీష్. దీంట్లో టోటల్ పోస్టులు 256. నెక్స్ట్ పొజిషన్ జూనియర్ స్టెనోగ్రాఫర్. దీంట్లో మొత్తం వేకెన్సీస్ 20. జూనియర్ అసిస్టెంట్ టోటల్ వేకెన్సీస్ 40. స్టెనోగ్రాఫర్ 14. జూనియర్ అసిస్టెంట్ 30. జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ 2. జూనియర్ అసిస్టెంట్ 28. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 5. లోయర్ డివిజన్ క్లర్క్ 28. జూనియర్ అసిస్టెంట్ 10. ఈ విధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వేకెన్సీస్ స్టెనోగ్రాఫర్స్, లోయర్ డివిజన్ క్లర్క్స్, ఈ విధంగా మొత్తం వేకెన్సీస్ 2354 వేకెన్సీస్ ఫిల్ చేస్తారు. సో నెక్స్ట్ ఈ పొజిషన్స్కి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే వెబ్సైట్ అనేది ఇక్కడ ఇచ్చారు, అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. ఇది February 7th 2024 లోపు అప్లై చేసుకోవాలి. సో నెక్స్ట్ ఈ అప్లై చేసిన అభ్యర్థులందరికీ కూడా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ డేట్ అనేది ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. ఇన్ ఫ్యూచర్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో నోటీస్ అనేది అలర్ట్ అనేది ఇస్తారు. సో మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండాలి. ఈ పొజిషన్స్కి అప్లికేషన్ ఫీ 100 రూపీస్ ఉంటుంది. జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఈ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ పేమెంట్ చేయవచ్చు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి. ఒక అభ్యర్థి ఒక వేకెన్సీస్ మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక అభ్యర్థి ఒక జాబ్కి అప్లై చేసుకోవాలి. ఒక జాబ్ కంటే ఎక్కువ అప్లై చేస్తే కనుక అది యాక్సెప్ట్ చేయబడదు. అదేవిధంగా మీరు అప్లై చేస్తున్న ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా బై హ్యాండ్ కానీ, ఈమెయిల్ ద్వారా కానీ యాక్సెప్ట్ చేయరు. ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మన యొక్క ఇన్ఫర్మేషన్. మీరందరూ వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.